దేశం ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న బీహార్ ఎన్నికలకు సంబంధించి కాస్త ముందుగానే ఎన్నికల వేడి మొదలైంది. మాటల యుద్ధంలో ఇండియా కూటమి ఎన్డీఏ మధ్య తూటాలు పేలుతున్నాయి. బీహార్ శాసనసభ ఎన్నికలను మోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికలలో బీహార్లో వచ్చిన ఫలితాలు మోడీని గద్దెరెక్కించాయి. మోడీ ప్రధాని అవడానికి చంద్రబాబు, నితీష్ కుమార్ల అవసరం పడింది. ఆంధ్రప్రదేశ్లో శాసనసభకు, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి కాబట్టి ఇబ్బంది లేదు. కానీ రేపు బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించకపోతే కేంద్రంలో ఎన్డీఏ పాలన పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారనుకునే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంటూ బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏను దుయ్యబడుతుండగా గతంలో అంటే 1982 ప్రాంతంలో సోనియా గాంధీకి పౌరసత్వం కంటే ముందుగానే ఓటు హక్కు తీసుకుని రాహుల్ కుటుంబం ఓట్ చోరీ చేసిందని బీజేపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. సోనియాకు ఓటు హక్కు రావడం, వివాదం అవ్వడం, ఓటు హక్కును రద్దు చేయడం, తర్వాత పౌరసత్వం ఇవ్వడం, ఆ తర్వాత మళ్ళీ ఓటు హక్కు రావడం, ఇదంతా జరిగి దశాబ్దాలు గడిచిపోయింది. కానీ ఈ మధ్య కాలంలో ప్రధానమంత్రి కాంగ్రెస్ను విమర్శించడానికి ఎంచుకునే విషయాలన్నీ గతంలో ఎప్పుడో జరిగిపోయినవే. కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చిన ఒక దశాబ్ద కాలం గడిచిన తర్వాత కూడా తాము చేసిన మంచి పనుల గురించో, భవిష్యత్తు ప్రణాళికల గురించో మాట్లాడుకోవచ్చు. కానీ బీజేపీ రెండే మార్గాలు ఎంచుకుంటుంది. అయితే జాతీయవాదం, లేదంటే దశాబ్దాల క్రితం జరిగిన సోనియా ఓటు హక్కు వివాదం లాంటి విషయాలు. వీటితో పాటు 50 సంవత్సరాల క్రితం ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ, ఇవే ప్రధాని మోడీ ప్రతిపక్ష నాయకుడిని ఎక్కువగా చేస్తున్న విమర్శలు. ఇవి ఆయన స్థాయికి తగిన విధంగా లేవు. రాహుల్ గాంధీని పాకిస్తాన్ ఏజెంట్ అనో, చైనా ఏజెంట్ అనో విమర్శించడం వల్ల తనను తానే తక్కువ చేసుకుంటున్నారు అనే భావన చాలా మందిలో ఉంది. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాకిస్తాన్ బార్స్ మిసైళ్లను పడగొట్టిందని అంటోంది. ఆ ప్రకటన వాస్తవమేనా అని అడిగినందుకు ప్రతిపక్ష నాయకుడిని పాకిస్తాన్ ఏజెంట్ అనడం సబబు కాదు. చైనాకు, భారత్కు గాల్వాన్ లోయలో ఘర్షణ తర్వాత సరిహద్దులో రక్షణ దళాల నియంత్రణలోని కొన్ని పోస్టుల గురించి చైనా మన భద్రతా బలగాలను ఇబ్బంది పెడుతుందనే వార్తల్లో నిజమెంత అని ప్రశ్నించగానే చైనా ఏజెంట్ అంటూ విమర్శించడం గెలుపు కాదు. ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రధానికి కానీ దేశానికి కానీ శత్రువు కాదు. ఒకవేళ ప్రధాని అదే నిజమని నమ్మితే ఎన్డీఏకి ఓట్లు వేసిన వారు మినహాయించి మిగిలిన వాళ్ళంతా ప్రధానికో దేశానికో శత్రువులే కదా. 10 ఏళ్ల పాలన తర్వాత నెహ్రూ గారు కాశ్మీర్ విషయంలో తీసుకున్న నిర్ణయాలను తప్పుపడితే ప్రధాని గౌరవం పెరగదు. ఎమర్జెన్సీ విధించడం లాంటి నిర్ణయాలను విమర్శించడం వరకు ఓకే, కానీ సింధు జలాల ఒప్పందం లాంటి వాటిని పాలనాపరమైన నిర్ణయాలుగా భావించాలి. అవి అప్పటి పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయాలు. సింధు జలాల ఒప్పందాన్ని అబేయన్స్లో పెట్టడం ఇప్పటి విధానపరమైన నిర్ణయం. ఎమర్జెన్సీ చీకటి రోజుల ఫలితమే దేశంలో కాంగ్రెసేతర పార్టీలను ఒక్కటి చేసింది. సంకీర్ణ ప్రభుత్వాల హవా మొదలైన తరువాతనే బీజేపీ బలం పెంచుకోగలిగింది. అదానీ రథయాత్ర చేయగలిగారు. బీజేపీని అధికార పీఠం వైపు నడిపించగలిగారు. ఈరోజు బీజేపీ బలం కంటే ప్రధాని బలం ఎక్కువ అనేది కూడా వాస్తవం. గోద్రా అల్లర్ల విషయమై దేశమంతా అట్టుడికిన వేళ కూడా గుజరాత్ ప్రజలు ప్రధానిని ఆదరించారు. తర్వాత దేశ ప్రజలు గుజరాత్ కంటే భిన్నంగా ఆదరించారు. ఇప్పుడు ఇంకా గోద్రా అల్లర్లనే చూపిస్తూ ప్రధానిని, బీజేపీని టార్గెట్ చేస్తే ఎలాంటి ఉపయోగం ఉంటుందో రాహుల్ గాంధీని పాకిస్తాన్ ఏజెంట్ అనో, చైనా ఏజెంట్ అనో విమర్శించడం వల్ల కూడా అంతే ఉపయోగం ఉంటుంది. కొన్ని విమర్శలు ఎదుటివారికి తగలకపోగా మన స్థాయిని దిగజారుస్తాయి. గతంలో ప్రధానమంత్రులుగా చేసిన వారైనా, ఇప్పుడు చేస్తున్న వారైనా దేశం కోసం, దేశ ప్రజల కోసమే పనిచేస్తారు అని ప్రజలు విశ్వసిస్తారు. అటువంటి విశ్వాసాన్ని ఎవరూ దెబ్బతీయకూడదు. అలా చేస్తే ప్రధానమంత్రి పీఠంపైనే ప్రజలకు విశ్వాసం సన్నగిలుతోంది. వాజ్పేయి పాలనతో కలుపుకొని ఈ దేశం దాదాపు 2 దశాబ్దాలు బీజేపీ పాలనలో ఉంది. అలాంటప్పుడు ఈ దేశ అభివృద్ధిలో బీజేపీ భాగస్వామ్యం ఉన్నట్టే. వెనుకబాటుతనంలోనూ బీజేపీ పాత్ర ఉంటుంది. ఏ ప్రభుత్వానికైనా అదే వర్తిస్తోంది. వాజ్పేయి పాలనలో దేశం వెలిగిపోతుంది అనే నినాదం వాస్తవమే అయినా ప్రజలు ఆమోదించలేదు. కానీ ఆ వెలుగులో బీజేపీ 10 సంవత్సరాలు ప్రతిపక్షంగా ఉత్సాహపూరితంగా పనిచేసి తన సత్తాను చాటింది. అధికార పీఠాన్ని కైవసం చేసుకున్నది. 11 సంవత్సరాలుగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ చేసిన అభివృద్ధి గురించి మాట్లాడుకోకుండా రాహుల్ గాంధీని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తుంటే చెప్పుకోవడానికి ఘనమైన విజయాలు లేవేమో అనే సందేహం ప్రజలకు కలిగే అవకాశం ఉంటుంది. రాహుల్ గాంధీ రాజకీయ ప్రస్థానం మీద పెద్దగా నమ్మకం లేని ప్రజలకు ఇప్పుడిప్పుడే విశ్వాసం బలపడుతున్నట్లుగా ఉంది. అలాంటి విశ్వాసం ప్రజలకు కలగడంలో రాహుల్ గాంధీ పాత్ర కంటే బీజేపీ పాత్రే ఎక్కువగా ఉందనే వాదన కూడా లేకపోలేదు. ప్రధాని మోడీ తాను అత్యంత సాహసోపేతంగా చేసిన డిమానిటైజేషన్ గురించి మాట్లాడొచ్చు. లక్షల కోట్ల నల్లధనాన్ని బయటకు తీసుకురావడానికి చేసిన ప్రయత్నంలో వైఫల్యం చెంది రిజర్వ్ బ్యాంక్ ప్రకటించవలసిన నోట్ల రద్దును
తానే అర్ధరాత్రి స్వతంత్రంలా ప్రకటించారు. కానీ డిమానిటైజేషన్ తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ దాని ఊసెత్తలేదు. దాని ఫలితం ఇప్పుడు అంతో ఇంతో కనిపిస్తున్నా దానికి సంబంధించిన నిరాశ నుండి ప్రధాని బయటకు రాలేకపోతున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ గురించి మాట్లాడడం లేదు, ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడడం లేదు. ప్రజలు మాత్రం ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని భావిస్తున్నారు. సొంత చరిష్మాతో ప్రధానమంత్రి అయిన మోడీకి ఒకరికి సమాధానం చెప్పడం ఇష్టం లేకపోవడం ఆశ్చర్యం. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో తాను ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోవడం, నితీష్ కుమార్, చంద్రబాబుల అండదండలతో గద్దెనెక్కడం మోడీని కొద్దిగా తడబాటుకు గురి చేస్తున్నాయి అనిపిస్తోంది. నిజానికి కాంగ్రెస్ విముక్త భారతదేశం అనే నినాదమే తప్పు. అందుకోసం ఈరోజు ప్రధాని చేస్తున్న ఆరోపణలు రాహుల్ గాంధీ స్థాయిని పెంచుతుందని గ్రహిస్తేనే మంచిది. దేశ ప్రజలలో ఒకరిని, అది ప్రతిపక్ష నేతను పట్టుకొని శత్రు దేశాల ఏజెంటు అనడం బీజేపీ మార్కు జాతీయవాదాన్ని ప్రమోట్ చేస్తుందేమో కానీ ప్రధాని స్థాయిని మాత్రం దిగజార్చక మానదు.